వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఎన్నో రోజులుగా మనం కొంచెం ఈ స్టాండర్డ్ ఎకనామిక్ టాపిక్స్ని కాస్త దూరం పెట్టి ఎక్కువ వరకు స్టాక్స్ మీద హ్యామర్ చేసుకుంటూ వస్తున్నాం. మేబీ ఈ వారం కొంచెం జనరల్ లెవెల్లో ఎకానమీ గురించి కవర్ చేస్తూ ఆ తర్వాత స్టాక్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన బెంగళూరు సెమినార్ గురించి కూడా డీటెయిల్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఈ వీకనింగ్ రూపీ అనేది అందరి మైండ్స్లో ఉంది. 90 రూపాయలకి చేరుకున్న యుఎస్ డాలర్ యొక్క ఎక్స్చేంజ్ రేట్ కూడా అందరూ న్యూస్లో కూడా మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. అండ్ ఎకానమిస్ట్ పరంగా చూస్తే కూడా మనకి యాజ్ ఎ క్యాజువల్ ఇన్వెస్టర్ ఆర్ ఎనీవన్ జస్ట్ ఫంక్షనింగ్ ఇన్ ఎకానమీ మనకి ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అంటే కూడా మనం చూస్తూ ఉన్నాం. మేజర్గా ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం కొన్ని కంపెనీలు యూజువల్గా ఐటీ కంపెనీస్ ఏవైతే వారి ఎక్స్పోజరు, వారి ఇన్కమ్స్, వారి రెవెన్యూస్ కూడా బుక్ చేసేది యుఎస్ డాలర్స్లో చేసే వారికి ఏదైతే ఉన్నదో వారికి కాస్త బూస్ట్ అని చాలామంది భావించారు. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ కూడా అదే చెప్తుంది, బికాస్ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్ హ్యావ్ డన్ వెల్. సో మేబీ ఒక 2 పార్ట్ క్వశ్చన్ లాగా ప్రసాద్ గారు మామూలుగా అంటే ఏవేమి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ వీకనింగ్ రూపీ అనే దాని గురించి మరీ ఎక్కువ ఫోకస్ చేయకుండా ఇన్వెస్టర్ పరంగా చూస్తే మాత్రం మనకి ఎటువంటి టేక్అవేస్ తీసుకోవాలంటారు ఇలా ఇటువంటి జంక్షన్లో? ఇవాళ బహుశా మనం దాని గురించి డీటెయిల్డ్ డిస్కషన్ కొద్దిగా లేటర్ పార్ట్ ఆఫ్ ద వెల్త్ టాక్ వీడియోలో చేద్దాం. ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది అనగానే ఫస్ట్ మనం గమనించాల్సిందంటే ఇప్పటి వరకు కూడా ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే టారిఫ్లు అక్కడ వేస్తున్నారు కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ కనుక డాలర్తో అగెన్స్ట్ గా రూపీ కనుక వీక్ అయిపోతే మనకి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు చేసే వస్తువు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నీ సేమ్ ఉన్నా కానీ అక్కడి నుంచి వచ్చే డాలర్లకు వచ్చేటువంటి రూపాయల్లో మారేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా లాభం, కొద్దిగా ఎక్కువ కాదు అంటే కొంతవరకు కవర్ అవుతుంది. కొంత కనుక అమెరికన్స్ కనుక భరిస్తాను అని చెప్పినట్లయితే అప్పుడు కొద్దిగా గొప్ప ఎక్స్పోర్ట్స్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అలా కనుక పుంజుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇండియాకి కొద్దిగా లాభం వస్తుంది కానీ నష్టం వచ్చే అవకాశం లేదు. పైగా డిసెంబర్ ఎండింగ్ లోపల ఈ ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి అది ఒక మార్గం. అందువల్ల మనకు డెవలప్ అయ్యేటువంటి డెవలప్మెంట్స్ రాబోయే వాటి గురించి ఎక్కువ ఊహించకుండా ప్రస్తుతం వీక్ అవుతున్న డాలర్ వల్ల బాగుపడబోయే ఇండస్ట్రీలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రధానంగా చెప్పదగింది నువ్వు ఆల్రెడీ చెప్పేశావు. ఒకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని, రెండవది ఫార్మాస్యూటికల్ అంటే దేని మీద అయితే టారిఫ్ ఇంకా పడలేదో వాటికి లాభం. మనకి ఫార్మాస్యూటికల్స్ మొన్న వదిలేశారు, అలాగే సాఫ్ట్వేర్ కూడా వదిలిపెట్టారు కాబట్టి రెండు సెక్టర్లో కూడా ఇప్పుడు లాభం వస్తుంది. ఈ రోజు ఏం చేద్దామంటే స్టాక్స్ గురించి పూర్తిగా వదిలేయటం కాకుండా కొద్దిగా ఫార్మాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాటిలో ఏ కంపెనీలకి ఎంతెంత ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో చూపిస్తూ ఒకవేళ కనుక అందులో డాలర్కి అగెన్స్ట్ గా కనుక రూపాయి ఇంకొద్దిగా క్షీణించినట్లయితే ఎంత మేరకు లాభం వస్తుందో ఊహించుకోవడానికి సింపుల్ క్యాలిక్యులేటర్ చాలు. కాబట్టి ఆ డీటెయిల్స్ మనం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. అంటే ఏ కంపెనీ అయితే తన వచ్చే ఇన్కమ్ లో మేజర్ పార్ట్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్, ఎక్స్పోర్ట్స్ ఇన్ యుఎస్ డాలర్స్ కనుక ఉంటే ఆ కంపెనీకి లాభం వస్తుందో తెలియజేసే వీలుగా ప్రజెంట్ చేస్తూ ఆ కంపెనీలు ప్రస్తుతం తక్కువ రేట్లో ఉన్నాయో లేవో అవి కూడా మనం ఏం చేసాం షార్ట్ లిస్ట్ చేసి గ్రోత్ లో ఉన్న కంపెనీలే ఇద్దాం. దాంతో ఏమొస్తుందంటే ఈ కంపెనీలన్నీ మీకు కూడా కొద్దిగా నచ్చినా కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయనేటువంటి అభిప్రాయం వచ్చేట్లుగా క్రియేట్ చేద్దాం. కాబట్టి అది తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ దానికన్నా ముందు చెప్పవలసింది ఏంటంటే ఇందులో ఈ అమెరికన్ డాలరు తగ్గటం ఇవన్నీ పక్కన పెడితే అమెరికా యొక్క సుప్రీమసీ ఇండియాల పైన ఉంటుందా లేదా ప్రపంచం మీద ఉంటుందా లేదా అంటే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి అమెరికాకి, ఇండియా కాదు అమెరికాకి. ఉదాహరణకి ఏం జరుగుతుందంటే ప్రస్తుతం వాళ్ళకి ఈ క్యాలెండర్ ఇయర్ అయిపోయే లోపల బహుశా డిసెంబర్ ఎండింగ్ లోపల వచ్చి త్వరలో అంటే మ్యాక్సిమం మార్చి లోపల దాదాపుగా $3 ట్రిలియన్ వాళ్ళు ప్రభుత్వం అప్పులు కలెక్ట్ చేయాలి. ఎందుకు? ఆ ప్రభుత్వాన్ని నడపాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కూపన్స్ ఇవ్వాలన్నా లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడవాలన్నా కానీ $3 ట్రిలియన్ దాదాపుగా కావాల్సి వస్తుంది. ఎందుకు? ఒకటి మెయింటైన్ చేయడానికి, రెండవది ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న అప్పుల మీద వడ్డీ కట్టడానికి, ప్రిన్సిపల్ అమౌంట్స్ రీపేమెంట్ చేయడానికి. $3 ట్రిలియన్ కావాలి అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఎక్కడైనా ఎవరో ఒకరిని అడగాలి డబ్బులు. ఎవరిని అడుగుతారు? ఊర్లో ఆ దేశంలో ఉన్న సిటిజన్స్ అడగాలి. ఆ దేశంలో ఉన్న సిటిజన్స్ ఎప్పుడో అమెరికన్ డాలర్లు అమెరికన్ గవర్నమెంట్కి ఇవ్వడం మానేశారు. అందుకే ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తన డాలర్లు అందరికీ పంచిపెట్టింది. ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయడం, ప్రపంచం మొత్తం పంచిపెట్టడం, ఆ డబ్బులతో దాదాపుగా మంచిగా లైఫ్ లీడ్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో చెక్ అవుతుంది. దానికి ఒక రకంగా సంకేతంగా ఆల్రెడీ ఆ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేయడం మొదలుపెట్టిందంటే చైనా వాళ్ళని అనకూడని మాట, వినలేని మాట
దాదాపుగా బెగ్గింగ్ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అంటే ఆ చైనా వాళ్ళు డబ్బులు పెట్టకపోతే అమెరికన్ ఎకానమీ కాదు కదా, అమెరికా మొత్తమే కూడా ఫుల్ స్టాప్ అయిపోయి పడే అవకాశాలు కనబడతాయి. అంత భయంకరంగా నిజంగా వాస్తవ రూపం దాల్చకపోవచ్చు, కానీ ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ప్రమాదం అంచున అమెరికన్ ప్రభుత్వం ఉన్నది. అందువల్ల వాళ్ళకి టెన్షన్ పడి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ బెసెంట్ కూడా ఉంటే అతనికి ఏం చేయాలో పాలు పోచడం లేదు. డబ్బులు ఇద్దామంటేనేమో ఎవరు ఇవ్వటం లేదు. ఇండియా వాళ్ళు ఎక్స్ట్రా బెటర్ ఉన్న వాళ్ళందరూ కూడా డాలర్లు అమ్మేసి గోల్డ్లోకి మార్చుకుని పెట్టుకోవడం మూలంగా గోల్డ్ ఏమో పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో చైనా వాళ్ళ మీద టారిఫ్లు అన్నా తగ్గించాలి, లేదా ఎవరైతే డాలర్లు కొనడానికి ముందుకు వస్తారో వాళ్ళకన్నా చూపించాలి. అది ఒక మార్గం. రెండవ మార్గం కూడా దీనికి అంతటికీ కారణం ఏంటని చూస్తుంటే పెట్రో డాలర్, అంటే ఇప్పుడు వరకు ఆయిల్ కొనుక్కోవాలని మనం కనుక ఆలోచిస్తే దాన్ని గల్ఫ్ లో ఉన్న కంట్రీస్ లో మోస్ట్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇరాన్ లాంటి కంట్రీలు, రష్యా తప్ప మిగిలినటువంటి కంట్రీలన్నీ కూడా కేవలం డాలర్లోనే కోట్ చేస్తూ ఉండటంతో ప్రపంచం మొత్తం కూడా డాలర్లు అవసరం అయ్యాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ముందు రష్యా వచ్చేసి మనకి రూబుల్స్ లో సప్లై చేస్తానంది, లేదా రూపాయల్లో సప్లై చేస్తానంది ఒక దెబ్బ. రెండవ దెబ్బ ఏమొచ్చింది, ఇరాన్ వచ్చేసి గొడవలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా రూపాయల్లో సప్లై చేస్తానన్నారు, వాళ్ళు ఇంకొక దెబ్బ. ఇప్పుడు వెనిజువేలాకి వచ్చేసి ఏం జరిగిందంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ కన్నా లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ ఎవరి దగ్గర ఉంటాయంటే వెనిజువేలా దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేశారు, ఈ ఆయిల్ని అమ్మటానికి మేము డాలర్లు వాడము, ఎందుకంటే మీకు మాకు తగదా ఉంది కాబట్టి అని డిజిటల్ కరెన్సీని కూడా మొదలు పెట్టారు. అందుకే మిగతా వాళ్ళందరికీ ఆ అంచనాలకి అందకుండా బిట్ కాయిన్స్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ డిజిటల్ కాయిన్ ని పేమెంట్ కింద ఒప్పుకుంటాము అనగానే అందరూ కూడా, అంటే చైనా ఫర్ ఎగ్జాంపుల్ కొనుక్కుంటుందంతా కూడా ఆ డిజిటల్ కరెన్సీ కొనుక్కుని వెనిజువేలాకి ఇవ్వడంతో ఆ అమౌంట్ అంతా కూడా పెట్రోల్ డాలర్ అవసరం లేకుండా పోయింది. ఎప్పుడైతే పెట్రో డాలర్ అంటే పెట్రోలు లేదా డీజిల్తో అవసరమైనటువంటి క్రూడ్తో లింక్ పడినటువంటి డాలర్ అవసరం లేకపోతే ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం మొత్తం కూడా ఆటోమేటిక్గా చెక్ చేయబడుతుంది. అప్పుడు ఇప్పుడు వరకు అగ్రరాజ్యంగా వెలుగొందిన అమెరికా రాబోయే రోజుల్లో చాలా బేలతనం ప్రదర్శించవలసిన అవసరం వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఇంకా టారిఫ్ల వైపు కఠినంగా వెళ్ళటం, ఇంకా పెంచడం అనేది చేయడం అవకాశాలు బాగా బాగా తగ్గుతూ వస్తున్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో ఇండియాకి వచ్చేటువంటి లాభాలు ఎక్కువ, నష్టాలు తక్కువ. అలాగే అమెరికాకి రావాల్సినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ చూస్తేనేమో చైనా వాళ్ళు ఏమో మనం బిగించడం, మన వాళ్ళేమో కొద్దిగా గొప్ప కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతుంటే అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో యూనిపోలార్ సిస్టమ్ నుంచి మల్టీ పోలార్ సిస్టమ్, అంటే ఒక్క దేశం మొత్తం ప్రపంచాన్ని శాసించే కెపాసిటీ నుంచి భిన్న దేశాలు వారి వారి శక్తులను బట్టి, వారి వారి యొక్క శక్తి పాఠవాలను బట్టి ప్రపంచ పటంలో తమ చోటు కోసం ఖచ్చితంగా పోటీ పడతాయి. అలా పోటీ పడితే ఇండియాని చైనాని కాదని వెళ్ళటం, ఈ రెండు కంట్రీలకి డబ్బులు ఉన్నాయి కొద్దిగా, దాంతోపాటు హ్యూమన్ క్యాపిటల్ ఉంది. హ్యూమన్ క్యాపిటల్ అవసరమే, డబ్బులు అవసరమే. కాబట్టి ఈ దేశాలకు ఉండేటువంటి ప్రాముఖ్యత పెరగడం అనేది దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం దగ్గర పెట్టి చూస్తే ఇన్వెస్టర్లు కొద్దిగా కంగారు కంగారు కాదు, జాగ్రత్త పడవలసిన మాట కరెక్టే. ఎందుకంటే ఇంత పెద్ద షేకింగ్ విషయాలు కనుక జరిగితే కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ రాబోయే రోజుల్లో ఇండియాకు ఉండే భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయని నమ్మాలి, నమ్మి తీరాలి. అప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతాం. రాబోయే రోజుల్లో ₹4 సంపాదించుకోవడానికి అవకాశం కూడా కల్పించుకోగలుగుతాం. రైట్ అండి. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగానే ఈ పెట్రోల్ డాలర్ని మీరు కూడా ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినా కూడా, అంటే వాట్ ఈస్ ఇట్ ఇంపాక్టింగ్, అంటే పెట్రోల్ కొనాలంటే డాలర్స్లో కొనాలి. ఆ సౌదీకి యుఎస్కి జరిగిన ట్రీటీ ఏదైతే ఉండిందో, సౌదీ ఏమో ఎప్పుడైనా సరే డాలర్లు అమ్మేది, సారీ ఆయిల్ అమ్మేదేమో డాలర్లోనే, ఆ వచ్చిన డాలర్స్ కూడా తిరిగి అమెరికన్ మార్కెట్స్లో ఆ ట్రెజరీ బాండ్స్లో కొనడంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అమెరికా అనేది ఆ సూపర్ హౌస్ పవర్ అనేది అలా అయ్యింది. సో వాట్ ఈజ్ నౌ అన్రావెలింగ్ అంటే ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆల్టర్నేట్ కైండ్ ఆఫ్ పవర్స్ ఏర్పడుతున్నాయి. రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, వెనిజుయేలాలో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అవ్వచ్చు, అండ్ మేజర్గా చూస్తే మన ఎకానమీ కూడా చాలా స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్నారు. కాబట్టి థింగ్స్ డెఫినెట్లీ షేప్ అవుట్ ఫర్ బెటర్ జియోపొలిటికల్ పొజిషన్. ఈ టర్బ్యులెన్స్ ఏదైతే ఉంటుందో మార్కెట్స్లో అది కాస్త టెంపరీగా ఉండొచ్చేమో, కానీ ఓవరాల్ ఎకానమీ పరంగా చూస్తే ఇండియా అట్లీస్ట్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ వేర్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. దాంతో అట్లీస్ట్ డాలర్స్ అండ్ కైండ్ ఆఫ్ ఆ యొక్క కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి లెటస్ టాక్ అబౌట్ అగైన్ బెంగళూరు సెమినార్. మన ఏదైతే సెమినార్ ఉందో మనం వెన్యూ కూడా ఫైనల్ చేసేసాము. సో December 20th ఛాన్సరీ పవిలియన్ హోటల్లో మార్నింగ్ 10 o'clock 10:30 నుంచి వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్స్. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా మీరు తప్పకుండా చేసుకోండి.
ఆల్రెడీ మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ బైట్స్ లాగా ఇస్తా ఉన్నాం. అంటే మనం ఏం కవర్ చేస్తాం, ఎస్పెషలీ ఒక డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టరు తనని తను ఎలా ఎంపవర్ చేసుకుని, అంటే వెరీ ఫ్రాంక్లీ మనలాంటి అడ్వైజరో లేకపోతే పిఎంఎస్ఓ లేకపోతే ఏదైనా ఒక ఇండిపెండెంట్ ప్రొవైడర్ అవసరం లేకుండా ఎలా అసెస్ చేసుకోవాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏ పారామీటర్స్ కన్సిడర్ చేయాలనే దాని గురించిగా ఎక్కువ వరకు మనం రీసెర్చ్ చేసి దాని గురించి ప్రజెంట్ చేస్తాం. సో మోర్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ లిటరసీ అబౌట్ హౌ టు డూ ఇట్ అండ్ వాట్ టు డూ, అండ్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ. సో తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి సో దట్ వీ కెన్ ఆల్సో కంక్లూడ్ ది ఎఫర్ట్స్. మనం కూడా హాల్ కూడా ఇస్ నౌ ఫైనల్. ఇంకేమైనా యాడ్ చేస్తారా ప్రసాద్ గారు దీనికి? యశ్వంత్, ఈ మీటింగ్ లో అనేది ప్రత్యేకంగా ఎందుకు మనం ఏర్పాటు చేయడం జరుగుతుందంటే, ఒకటి బెంగళూరు నుంచి ఎప్పటి నుంచో రిక్వెస్ట్ రావడం ఒకటి, రెండవది ఈ మీటింగ్ లో ఎప్పుడూ లేని విధంగా మనం అందరికీ కూడా ఎవరికైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ, మీరు మీటింగ్ వస్తారా లేదా పక్కన పెట్టండి, కానీ ఆసక్తి కనుక ఉంటే ఈ మీటింగ్ లో ఏం చర్చిస్తారు, ఏమి చెప్తారు, మాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, అది వీడియోల ద్వారా కాకుండా మీటింగ్ లో ప్రత్యక్షంగా ఉంటే ఏం తెలుస్తుందని కోరుకోదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ అంత ముందు కూడా చిన్న చిన్న వీడియోలు చెప్తూ వస్తున్నాం మేము కానీ మా టీం కానీ, మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి వాట్సాప్ ద్వారా బెంగళూరు ఈవెంట్ డీటెయిల్స్ అని పంపించాలి. కాకపోతే ఆ పంపించేటప్పుడు జస్ట్ ఆ మాటే పంపిస్తే, అందరూ మార్కెట్లో పంపిస్తున్నట్టుగా ఈమెయిల్ లాంటిది పంపిస్తే హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఏంటంటే ఎక్కువ మంది అడిగినంత ఆనందం, ఆత్రం ఆ తర్వాత చూడటానికి, నేర్చుకోవడానికి, వినడానికి తెలుసుకోరు. అందువల్ల మేము ఏం చేసామంటే ఈసారి కొన్ని రోజుల తర్వాత మీకు డిజిటల్ గా ఇవ్వగలమేమో, కానీ ఈ లోపల మీరు కనుక యాక్చువల్ గా చదవాలి, మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే అందుకు వీలుగా మీ అందరికీ కూడా కాపీలు ప్రింట్ చేయించాం. ఆ కాపీలు ప్రింట్ చేయించేసి మీ అందరికీ కూడా కొరియర్ లో వ్యక్తిగతంగా పంపాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్ల ఈ 12 పేజీల బుక్లెట్ అంటే దాదాపుగా ఇందులో కవర్ చేసే టాపిక్లు ఏమేమి ఉంటాయో దాని గురించినటువంటి ఇష్యూ ఏమిటి, దాని గురించి మా ఒపీనియన్ ఏమిటి, ఈ మీటింగ్ లో ఏ రకంగా దాని గురించి చర్చిస్తామని చెప్పడానికి వీలుగా ఒక బుక్లెట్ తయారు చేయడం జరిగింది. ఈ బుక్లెట్ అనేది బహుశా ఒక కొత్త ఒరవడికి దోవ తీస్తుందేమో తెలియదు, కానీ మా ఉద్దేశం ఏంటంటే మీకు రాబోయే ముందే ఏమి చర్చిస్తామో తెలియాలి. చర్చించిన తర్వాత దానిలో కింద మీకు స్కోర్ ఇవ్వటం మూలంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందో లేదో కూడా మార్క్ చేస్తే ఫ్యూచర్ సెమినార్స్ లో కూడా ఇటువంటి పద్ధతిని అవలంబిస్తే ఏమొస్తుందంటే, మేము చెప్పదలుచుకున్న అంశాలను ముందు చెప్పగలగటం, ఆ వాటిని ఎంతో కరెక్ట్ గాను, వీలైనంత బ్రీఫ్ గా, వీలైనంత ఫాస్ట్ గా, వీలైనంత క్లారిటీతో వ్యక్తపరచడం, అది మీకు ఉపయోగపడిందో లేదో తెలుసుకోగలిగితే రాబోయే రోజుల్లో కొద్దిగా మోడరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకంగా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందో అలాగే మాకు కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది వ్యూవర్స్ ని, ఎక్కువ మంది ఇన్వెస్టర్ ని కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచిదన్నమాట. ఇకపోతే రెండవది, యశ్వంత్ ఆల్రెడీ చెప్పారు ఏమని, మీరు కనుక మన సెమినార్కి వస్తే వచ్చే లాభాల ప్రధాన లాభం ఏంటంటే, ఈ సెమినార్ లోనే మొట్టమొదట ప్రవేశపెట్టబోతున్న ఒక అంశం ఏంటంటే, సెమినార్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఉండటం ఒక మార్గం. రెండవది, మీ దగ్గర పోర్ట్ఫోలియో ఎంతున్నా కొంతమంది చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంది, ఎవరికైనా తెలియజేస్తే అనవసరంగా ఎక్స్పోజ్ అయిపోతామని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి కానీ, లేదా మీ అంతటా మీరే కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ ఉండి యాక్టివ్ గా నేను చేసుకోగలను కదా అని అనుకుంటుంటే భవ్యంగా ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పడానికి భరోసా ఇస్తూ మేము ఏం చేయబోతున్నాం అంటే, అతి తక్కువ ఖర్చుతో, అంటే మరీ ఫ్రీ అని చెప్పలేము, బాగా తక్కువ ఖర్చుతో కూడా మీ కోట్ల పోర్ట్ఫోలియో ఉన్నా కూడా ఎలా మీ అంతటా మీరు వివేకం సహాయంతో మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈక్విటీస్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక వ్యక్తితో మాట్లాడవలసిన అవసరం లేకుండా మీకు మీరే నిర్వహింపగలగ చేయడానికి అవకాశం ఇస్తూ ఒక కొత్త టూల్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం. దాంతో కొత్త మెంబర్షిప్ కూడా రాబోతుంది. అంటే దాంతో అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, మూడో కంటికి తెలియక్కర్లా, ఇంక్లూడింగ్ వివేకంలో వారికి కూడా తెలియక్కర్లా, మీరు ఎలక్ట్రానిక్ గా మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి. దీంతో లాభం ఏంటంటే, మాకున్న నాలెడ్జి, మాకున్న ఇన్వెస్టర్లకి మాకే పరిమితం కాకుండా ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్ గా ఉందాము అని కనుక భావించుకుని నిర్ణయించుకుంటే మీ అందరికీ కూడా అందుబాటులో తేవాలని ప్రయత్నం చేయబోతున్నాం. సో లెట్ us మీట్. అది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని నా నమ్మకం. అది మీ తర్వాత మీ నోటి ద్వారా కూడా ఆ మాట వింటే మీటింగ్ అయిపోయినాక we all will feel very good. Let us look forward to meeting each other. రైట్ అండి. సో ఇందాక మనం ఫస్ట్లో కవర్ చేసినట్టుగా విచ్ సెక్టర్స్ మే డూ వెల్ అండ్ విత్ ఇన్ దట్ ఆ స్టాక్స్ ఏ ఉన్నాయి, మనం చూస్తున్న ఎక్స్పోజర్ అమెరికాకి టారిఫ్కి కాస్త ప్రొటెక్టెడ్గా ఉండే ఈ ఐటీ సెక్టర్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో కూడా ఎలా ఉంది సిచ్యువేషన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రసాద్ గారు ఫస్ట్ మేబీ దాన్ని ఒకసారి డిస్కస్ చేశాక మనం విల్ గో ఇన్ టు ది అదర్ సెట్ ఆఫ్ టాపిక్స్. తప్పకుండా యశ్వంత్.
ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్లందరికీ ఎన్ని చెప్పినా కానీ చివరికి అందరూ కోరుకునేది అంటే మాకు టేక్ హోమ్ లాగా ఏదైనా టేక్ అవే లాగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. అంటే ఒక స్టాక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఒక ఆనందం. కాకపోతే వాళ్ళ రోజు మనం చెప్పేదంటే ఇట్స్ మోర్ ఆఫ్ అకాడమిక్ వర్క్, గుర్తుపెట్టుకోండి. ఇందులో నేను మీకు చూపించబోతున్న కంపెనీలన్నీ కూడా స్క్రీన్ కనుక మీరు ప్రజెంట్ ఒకసారి ఫోకస్ చేసినట్లయితే పైన మీకు గ్రోయింగ్ అని కనపడుతుంది. అది టిక్ చేసి ఉంది, సెలెక్ట్ చేసి ఉంది. అంటే అర్థం ఏంటంటే అన్ని కంపెనీలు గొప్ప కొత్తగా మీ ముఖం మీద మీ స్క్రీన్ మీద పడేయటం అనేది నా ఉద్దేశం కాదు. ఉన్న కంపెనీల్లో గ్రోత్ ఉన్న కంపెనీలు ఏంటో తీసుకుని ఆ కంపెనీలలో ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీలు తీసుకుని ఎక్స్పోర్ట్స్ లో కూడా ఎంత పర్సంటేజ్ ఉన్నాయో చూపిస్తూ, అంటే టోటల్ సేల్స్ లో వాళ్ళకి డాలర్లో వచ్చే ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో చూపిస్తూ ఆ తరువాత యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా ఈ రూపాయి విలువ కనుక పడిపోకపోయినప్పుడు కూడా దాని యొక్క ఫెయిర్ వాల్యూ ఉంటే ఎంత గ్యాప్ ఉందో చెప్తూ మీకు సూచిస్తాను. దాని మూలంగా వచ్చే లాభం ఏంటంటే రేపు కనుక రూపాయి ఇంకా బలహీనపడితే పొలిటీషియన్స్ వాళ్ళందరూ గొడవలు చేయడం మొదలు పెట్టచ్చు. కానీ మీరు మాత్రం ఈ స్టాక్స్ లో ఉంటే మీరు బహుశా కొద్దిగా మనసు లోపల లోపల కొద్దిగా ఆనందంగా కులుకుతూ ఉండవచ్చు. కారణం నా కంపెనీలకి రాబోయే రోజుల్లో అదే ఎక్స్పోర్ట్స్, అదే క్వాంటిటీ, అదే గూడ్స్ సప్లై చేసినా కూడా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు ఏమీ పెరగవు, అన్ని ఖర్చులు ఆల్రెడీ అలాగే ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఆదాయం వస్తే ఎక్కువ ఆదాయం మొత్తం కూడా ఆ పర్సంటేజ్ ప్రాఫిట్ కాదు, మొత్తం కూడా ప్రాఫిట్ లో యాడ్ అవుతుందంటే ప్రాఫిట్ మామూలుగా ఉన్నదానికన్నా పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుందని ముందే అంచనా కట్టుకోగలుగుతారు. ఆ అంచనా ప్రస్తుతానికి నేను కట్టే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే రాబోయే రోజులు, రాబోయే డెవలప్మెంట్స్ గురించి ఆలోచించడం వివేకం యొక్క నైజం కాదు. ఎప్పుడైనా సరే ఆ వచ్చిన ఊహలు, చేసిన ఊహలు కనుక నిజంగా వాస్తవ రూపం దాల్చి నంబర్ల రూపంలోకి వస్తే మనం అనలైజ్ చేస్తాం. అప్పుడు వరకు మాత్రం ఆ ఎక్సర్సైజ్ మీకే వదిలిపెట్టి ఏమేం కంపెనీలు నీ లిస్టులోకి వచ్చాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు చాలా కంపెనీలు వచ్చిన అందులో ఒక్కొక్కటి చదువుతూ ఉంటాను. జైడస్ లైఫ్ సైన్సెస్ ఆల్రెడీ మన ఫేవరెట్ లిస్ట్ లో ఉంది. అందులో దాదాపు 22,000 కోట్లు సేల్స్ ఉంటే మార్చ్ 2025కి అందులో 11,000 కోట్లు యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే 49% ఉంది. ఇప్పుడు మనకి ఇలా అవే ఎక్స్పోర్ట్స్ ఉంటే రూపాయి వీక్ కాకపోయినా కూడా మనకి దాదాపుగా 49% పెరిగే ఛాన్స్ ఉందని మనం అనుకుంటున్నాం. అందువల్ల ఆటోమేటిక్ గా పెరిగితే ఇంకా పెరుగుతుంది అనమాట. అలాగే జూబిలియంట్ ఫార్మావా చూస్తే 83.59% ఉంది. అది 48% ఆల్రెడీ ఉందని మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ చూస్తే కనుక దాదాపుగా 78% ఉంది ఎక్స్పోర్ట్స్ లో వాటా. వాళ్ళకి 46% ఇప్పుడు గ్యాప్ ఉంది. అంటే అది కూడా ఇంకా పెరగచ్చు. తర్వాత ఒరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి ఈ కంపెనీకి ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ అని డాలర్లోనే వస్తాయి కాబట్టి ఎక్కువ, అది 40% గ్యాప్ ఆల్రెడీ ఉంది. ఆ తర్వాత దివ్యస్ ల్యాబొరేటరీస్, తెలుగు వారికి చెందినటువంటి దివ్యస్ ల్యాబొరేటరీస్ అమెరికాకి విపరీతంగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. వీళ్ళకి ఎన్నో ప్లాంట్లు యుఎస్ ఎఫ్డిఏ చేత రిజిస్టర్ కూడా చేయబడినాయి కాబట్టి వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ప్రస్తుతానికి ఇచ్చిన ఇబ్బందులు ఏమి లేవు. పైగా రూపాయి వీక్ అయిపోతే ఈ కంపెనీకి ఇంకా లాభం. ఆల్రెడీ 39.51% ఉంది. అంటే మీ దగ్గర ఉన్నా అమ్మకూడదు, ఇనపెట్టులో పెట్టి దాచేయాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొనుక్కోవడానికి కూడా ధరించేసి ముందుకు రాగలిగిన కంపెనీగా ఇప్పుడు దివ్యస్ చెప్పొచ్చు. అలాగే తర్వాత జెన్సార్ టెక్నాలజీస్ చూస్తే అది కూడా అంతే, 37% గ్యాప్ ఉంది. 67% వరకు ఎక్స్పోర్ట్స్ ఉంది. కానీ దివ్యస్ లో చూడండి, మీరు ఒక్కటే గమనించాలి, మర్చిపోయింది చెప్పడం, 13.95% ఎక్స్పోర్ట్స్ టు యుఎస్. అంటే యూరోప్ కి, జపాన్ కి, మిగతా కంట్రీలకు ఉండొచ్చు. యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 14%. కాబట్టి విపరీతంగా లాభం పెరుగుతుందని ఆశపడకర్లా, మామూలుగా పర్ఫార్మెన్స్ బాగుంది. 40% వరకు గ్యాప్ ఉంది కాబట్టి అనుకోవాలి. కానీ యుఎస్ మూలంగానే విపరీతంగా పెరిగే అవకాశం దివ్యస్ కి తక్కువ, బికాస్ ఎక్స్పోర్ట్స్ లో షేర్ తక్కువ కాబట్టి. జెన్సార్ టెక్నాలజీస్ కి అయితే 67% ఉంది అందులో షేర్ యుఎస్ లో ఎక్స్పోర్ట్స్ లో. గ్రాన్యూల్స్ ఇండియా చూస్తే మాత్రం అది తెలుగువారి కంపెనీ. వాళ్ళకున్న ఎక్స్పోర్ట్స్ మొత్తం 4,400 కోట్లు ఉంటే 4,200 యుఎస్ నుంచే. అంటే వాళ్ళకి మొత్తంలో 94% యుఎస్ ఎక్స్పోర్ట్స్. అందువల్ల గ్రాన్యూల్స్ కి ఒక రకంగా పంట పండినట్లే. సో కాబట్టి అది కూడా 30% ఆల్రెడీ గ్యాప్ ఉంది, పెరిగొచ్చింది ఇప్పటికి. ఇంకా పెరగడానికి అవకాశాలు బాగా పెరగబోతున్నాయి రూపాయి కనుక తగ్గితే. తర్వాత కోఫోర్జ్, ఇది కూడా మనం స్ట్రాంగ్ గా ఫేవరెట్ గా చెప్తున్న కంపెనీ. అందులో కూడా చూస్తే 36%, అంటే 1/3 కన్నా ఎక్కువ యుఎస్ కి చేసే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు కొద్దిగా పెరిగొచ్చింది కాబట్టి 28.31. యాజ్ ఇట్ ఈస్ గా ఇవాళ వరకు చూస్తే మాత్రం కొనకూడని కంపెనీ, కొనక్కర్లేని కంపెనీ, బికాస్ 30% కన్నా గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి. కానీ ఇలా రూపాయి పడిపోతుంటే అది ఇంకా పుంజుకుని గ్యాప్ పెరిగే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇన్ఫోసిస్, అది 26% ఉంది. 58% వరకు ఎక్స్పోర్ట్స్ లో యుఎస్ నుంచే వస్తున్నాయి. అలంబిక్ ఫార్మా చూస్తే 60% ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. అది 25% లో ఉంది ఇప్పుడు గ్యాప్. నెక్స్ట్ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ చూస్తేనేమో 88% వరకు యుఎస్ ఎక్స్పోర్ట్సే, అది 25% లో ఉంది. కాబట్టి అది కూడా 30% పెరగడం అనేది చాలా తేలిగ్గా కనపడుతుంది.
తర్వాత ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, అది కూడా 19% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ లేదు. ఓన్లీ 2500 crores. విపరీతంగా లాభం వచ్చే అవకాశం లేదు. 25% ఉంది కాబట్టి దీన్ని ఇంకా కొద్ది రోజులు ఆగినా కానీ నష్టం లేదు. అంటే ఈ ఒక్క ఫ్యాక్టర్ మూలంగా విపరీతంగా లాభపడే అవకాశం లేదనమాట. నెక్స్ట్ అజంతా ఫార్మా కూడా 22% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్, మొత్తం కలిపి 1000 కోట్లే. 1000 కోట్ల మీద వచ్చే లాభం విపరీతంగా వచ్చే కంపెనీ అంచనాలని తారుమారు అయిపోయే అవకాశం లేదు. కానీ 25% గ్యాప్ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ అట్లాగే మ్యాస్టెక్ చూస్తే 24%, అది కూడా 22.9% గ్యాప్ ఉంది కాబట్టి అది కూడా తొందరపడక్కర్లేదు. విప్రో చూస్తే 62% టోటల్ సేల్స్, 55,000 కోట్లు. ఎన్ని కోట్లు? 55,000 కోట్లు. అంటే ఒకవేళ కనుక ఇక్కడ నుంచి ఒక ₹2 ₹3 కనుక పొరపాటున తగ్గింది అనుకోండి రూపాయి వాల్యూ, అప్పుడు మనకి ఈ కంపెనీకి విపరీతంగా లాభం వస్తుంది. బికాస్ 55,000 కోట్లు డాలర్లలో వస్తుంది, ఆటోమేటిక్గా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అది 22%. తర్వాత ఇంటర్లెక్ట్ డిజైన్ 22.5%, అది కూడా 80% వరకు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇలా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక నుంచి అన్ని చదవకుండా 22కి వచ్చేసాం కాబట్టి ఆ స్క్రీన్ కొద్దిగా కిందకి మూవ్ చేసి అన్ని మీకే కన్ఫిడెంట్గా పెడతాను. విప్రో తర్వాత, ఇంటర్లెక్ట్ డిజైన్ తర్వాత. ఇప్పుడు మీకు ఉన్నాయన్నీ కూడా కనపడుతున్నాయి. సన్ ఫార్మా, జేబీ కెమికల్స్, టీసీఎస్, లారస్ ల్యాబ్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ఎప్కా ల్యాబొరేటరీస్, ఇన్నోవా క్యాప్టాప్, అలాగే ఎల్టీఐ మైంట్రీ, యాక్సిస్ కేట్స్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మ్యాన్కైండ్ ఫార్మా, థెర్మల్ ఫార్మా అండ్ ఎక్సెల్ఏ సొల్యూషన్స్. ఇక్కడ వరకు అన్ని కంపెనీలు ప్రొవైడ్ చేసిన దీనికి సంబంధించి దయచేసి గమనించండి. కొద్దిగా ఇప్పుడైనా మీరు ఇన్ని రోజుల నుంచి మన వీడియోలు ఫాలో అవుతున్నారు కాబట్టి పని చేసుకోవటం కూడా కొద్దిగా నేర్చుకుంటే మంచిది. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్ట్స్ తీసుకుని మీరు కనుక ఇంకా 5% తగ్గిపోతుందేమో డాలర్కి అగెన్స్ట్ గా రూపాయి అనుకుంటే ఏం చేయొచ్చు? యుఎస్ లో వచ్చే ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఇంటూ ₹5 వేసి మీరు ఆటోమేటిక్ గా మీరు కనుక వేసుకున్నట్లయితే ఎంత అమౌంట్ ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది. ఆ ప్రాఫిట్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? బాటమ్ లైన్, డైరెక్ట్ గా ప్రాఫిట్ కి యాడ్ అవుతుంది. కాబట్టి అదంతా కూడా యాడ్ చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో పెరగబోయే లాభాలు ఎంత ఉంటాయో మీ అంతటి మీకే అంచనా వస్తుంది. ఆ అంచనా కడితే దాని ప్రకారం ఒకవేళ కనుక ఇది ఇలా వచ్చి అడిషనల్ ప్రాఫిట్ కనుక టోటల్ ఉన్నటువంటి ప్రాఫిట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ లో మన అంకెల ప్రకారం 10% పెరుగుతుంది అనుకోండి. అంటే మీరు ఏమనుకోవాలి, ఎంత తక్కువ వేసుకున్నా దాదాపుగా స్టాక్ ప్రైస్ ఇక్కడి నుంచి 15% పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎప్పుడు కూడా లాభాలు లెక్కేయటం, ముందు రాబోయే లాభాలకు అంచనా కట్టడం, ఆ అంచనాల ప్రకారం పెరగబోయే ధర అంచనా కట్టడం కనుక చేసినట్లయితే స్థిమితంగా ఉంటుంది మైండ్. అలా కాకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కొనుక్కుంటే ఆ చెప్పిన వాళ్ళు మీకు కనపడరు, మీకు అవసరమైనప్పుడు అనవసరపు ఆదుర్దా మనకు వస్తుంది. అలా కాకుండా కొద్దిగా అంచనా కట్టడం నేర్చుకుంటే మనంతటా మనమే ఇన్ఫార్మ్డ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ గా మారచ్చు. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ రిమైండర్ అబౌట్ ది బెంగళూరు ఈవెంట్, మేక్ షూర్ టు రిజిస్టర్. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే మన టీంని ఎవరైనా సంప్రదించినా కూడా దే విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ ఇన్ టచ్ విత్ ద లింక్. సో వీల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.